రైతు సమస్యలు తెలుసుకునేందుకు భారస నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదిలాబాద్లో పర్యటించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి రైతుల సమస్యలను సావధానంగా విన్నారు. సీసీఐ వ్యవహరిస్తున్న తీరు పట్ల మండిపడ్డారు. కేంద్రం ఆధీనంలో ఉన్న సీసీఐని ఇక్కడి ఎమ్మెల్యే, ఎంపీ ఒప్పించి తేమ శాతంలో సడలింపులు తేరారా అని ప్రశ్నించారు. రైతుల విషయంలో ఇరు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు కేటీఆర్. రైతులకు నష్టం కలిగించే కపాస్ కిసాన్ యాప్ను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పంట కొనుగోలు చేయకుండా మార్కెట్ ఎందుకు బంద్ పెట్టారో చెప్పారన్నారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు, ఇదే సీసీఐ, కానీ ఆ రోజు 20% ఉన్నా 22% తేమ ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. నడిపేటోనికి తెలివి ఉంటే, నడిపేటోనికి రైతు మీద ప్రేమ ఉంటే, నడిపేటోడు రైతు బిడ్డ అయితే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ ఇవాళ ఎట్లున్నది పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక దిక్కేమో మాయిశ్వరాన్ని కట్టింగ్ పెట్టుడు, అట్లా రైతుల పుట్టగొట్టుడు, ఇంకో దిక్కు ఇంకా ఘోరం. ఇవాళ రైతులు చచ్చిపోతుంటే కూడా ఒకటే రోజు 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నగాక మొన్న ఒక రైతు ఇక్కడనే పక్కనే కుమ్మరి ప్రేమేందర్ అని రుయ్యాడి, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టించుకున్నోడు లేడు, అడిగినోడు లేడు. అట్లాగే సంవత్సరంలో మనం ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు ఏ స్థాయిలో జరుగుతుండే, ఇవాళ ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయండి. మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇప్పటికే 5 లక్షల క్వింటాలు కొనేది ఉండే, కానీ మొత్తం కలిపితే ఇప్పటిదాకా ఉన్నది 1 లక్ష క్వింటాలు కూడా దాటలే. ఏమైతుంది మరి? ఎందుకైతుందంటే ఒకటే కారణం, అదో పనికిమాలిన యాప్ పెట్టినరు, రైతులకు వాడస్తలేదు, దానిలో చేయస్తలేదు. దాంతో ఇక్కడికి వస్తే కూడా మరి మీరు ప్రైవేటులతో ఏమైనా కుమ్మక్కైన రోజుందో తెలియదు, ప్రైవేటులతో ఏమైనా మాట్లాడుకున్నారేమో తెలియదు, కానీ సిగ్నల్స్ ఉండే ఈ యాప్ వాడరాదు. పెద్ద మనుషులు ఆగమాగం పరిస్థితి, మళ్ళీ దాని మీదకెళ్ళి తోటి రాని కథ ఒకటి పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రైవేటులతో కూడా కుమ్మక్కైనరని నా అనుమానం, లేకపోతే ఇట్లా చేయరు. ఒక్క మాట ఆలోచన చేయండి. 5 లక్షలు కొనే కాడ 5 లక్షల క్వింటాలు ఎక్కడ, 1 లక్ష క్వింటాలు ఎక్కడ? ఒక్కొక్క క్వింటాల్ మీద రైతుకి ఎంత నష్టం వచ్చిందంటే, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా 8,000 కాడికి కొన్నాం. ఇవాళ నిజానికి ధర ఇవ్వాల్సింది 8,100, కానీ ఎంత ఇస్తున్నారు? బయట ప్రైవేట్ లో అమ్ముకుంటే 5,900, 6,000, 6,200 ఎక్కువ వస్తున్నది. అంటే దగ్గర ఒక్కొక్క